కృష్ణార్పణమస్తు. భగవద్గీత 2వ అధ్యాయం 63వ శ్లోకం. క్రోధాద్భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతివిభ్రమః, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అంటున్నారు: కోపం అనేది విచక్షణ రాహిత్యానికి దారి తీస్తుంది. అది స్మృతి భ్రమని కలిగిస్తుంది. స్మృతి భ్రమ కలిగినప్పుడు బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశించినప్పుడు మనుష్యుడు పతనమైపోతాడు అని అన్నారు. ఉదయం పూట పొగమంచు సూర్యకాంతిని కప్పివేసి తగ్గించినట్లు కోపము వివేకాన్ని క్షీణింపజేస్తుంది. కోపంతో జనులు తప్పిదాలు చేసి దానికి తరువాత చింతిస్తారు. ఎందుకంటే కోపంలో ఉన్నప్పుడు బుద్ధి భావోద్వేగాలచే కప్పిబడి వేయబడుతుంది. జనులు అంటారు, అతను నాకంటే 20 ఏళ్ళు పెద్దవాడు, నేను ఎందుకు అతనితో ఇలా మాట్లాడాను, నాకు ఏమైంది అని. నిజానికి ఏమైందంటే క్రోధం వలన విచక్షణ జ్ఞానం లోపించింది. అందుకే పెద్దవారిని దూషించే తప్పిదం జరుగుతుంది. బుద్ధి మబ్బు కమ్మినప్పుడు అది స్మృతి జ్ఞాపక శక్తి భ్రంశను కలగజేస్తుంది. ఆ వ్యక్తి ఏది మంచి ఏది చెడు అనే విచక్షణ కోల్పోయి భావోద్వేగాల ప్రవాహంలో కొట్టుకుపోతాడు. అక్కడి నుండి ఇక అధోపతనం సాగుతుంది. స్మృతి భ్రంశ బుద్ధి వినాశనాన్ని కలగజేస్తుంది. బుద్ధి అనేది అంతర్గత మార్గదర్శకం ఇచ్చేది కాబట్టి అదే నశించినప్పుడు వ్యక్తి సర్వనాశనమైపోతాడు. ఈ విధంగా దైవత్వం నుండి అధార్మికతకు పతనమయ్యే ప్రక్రియ ఇంద్రియ విషయములు చింతన నుండి బుద్ధి విధ్వంసం వరకు విశదీకరించబడుతుంది. జై శ్రీకృష్ణ.